నిజంగా దేవుని యొక్క సంతానానికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత, దేవుడు అనుగ్రహించినటువంటి గొప్పతనం, దేవుడు అనుగ్రహించినటువంటి ఘనత ఇక్కడ మనకి కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని సంతానంగా ఉండటానికి, దేవుని సంతానంగా పిలువబడడానికి, దేవుని సంతానంగా మారటానికి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలని, ప్రయత్నించాలని, ప్రయాసపడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎందుకనంటే దేవుని సంతానానికి దేవుని ఆశీర్వాదం తోడుగా ఉంటుంది, నీడగా ఉంటుంది, అండగా ఉంటుంది. నేను మిమ్మల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా నేను మిమ్మల్ని చేయుదును అని అంటున్నాడు, నేను మిమ్మల్ని ఉంచుదును అని అంటున్నాడు. అయితే ఆయన యొక్క సంతానాన్ని, ఆయన యొక్క పిల్లల్ని ఆశీర్వదించడం ఆయనకి ఇష్టమని, ఆశీర్వదించడం అది ఆయనకి అది మేలు అని, అది సంతోషం అని కూడా దేవుని లేఖనాల్లో మనం ఎన్నో చోట్ల మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అబ్రహాం గురించి, అబ్రహాం సంతానం గురించి మనం ఆలోచన చేస్తే ఈ రోజు కూడా వారిని ఆశీర్వదించి దేవుడు వారికి ఏ కొదువ లేకుండా దేవుడు చూసుకుంటున్నాడు, ఏ లోటు లేకుండా దేవుడు చూసుకుంటున్నాడు. వారిని ఉన్నతమైన స్థితిలో, ప్రపంచ దేశాల్లోనే గొప్ప స్థితిలోకి దేవుడు నడిపించినట్లుగా, గొప్ప స్థితిలోనికి దేవుడు వారిని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా అబ్రహాము యొక్క సంతానమై ఉన్న ఇశ్రాయేలీలు ఆశీర్వాదకరంగా ఉన్నారు అని ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా అంగీకరించాల్సిందే. ఎందుకనంటే దేవుడు వారిని ఆశీర్వదించినటువంటి విధానం లోకమంతా మనకి కనబడుతుంది. లోకమంతా కూడా ఇది గ్రహించినటువంటి సత్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా యేసు ప్రభువుని ప్రేమిస్తూ పూజిస్తూ యేసు ప్రభుని మనం వెంబడించే వారంగా మనం ఉంటే, మనం ఆయన సొత్తని, మనం ఆయన పిల్లలమని, మనం ఆయన సంతానమని గ్రహించినటువంటి వారుగా, మనం లోకాన్నో పాపాన్నో సాతాన్నో వెంబడించే వారంగా కాకుండా యేసు ప్రభుని వెంబడించేటువంటి వారంగా మనం ఉంటే మనం కూడా ఆశీర్వాదాలు పొందుకుంటాం, ఆశీర్వాదాలకు పాత్రలు అవుతాం, అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం.